అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ సో చాలా లాంగ్ టైం తర్వాత అరౌండ్ 3-4 మంత్స్ తర్వాత నేను ఈ ఫేర్వెల్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. దీని తర్వాత వచ్చినవి కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేశాను. కాకపోతే ఎందుకు హోల్డ్లో పెట్టాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఈరోజు ఫేర్వెల్ అయ్యి రేపు మార్నింగే వ్లాగ్ రిలీజ్ అయితే ఇంకా ఆ వ్లాగ్ ఎవరు చూడరు. బేసికల్గా అంటే ఇట్స్ లైక్ ఎ మెమరీ. ఈ వ్లాగ్ అనేది జస్ట్ ఎ మెమరీ. సో మెమరీ అనేది ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఇస్తేనే వాళ్ళకి ఐడియా వస్తుంది. అంటే ఆ రోజు ఇలా ఉండే అని చెప్పి గుర్తొస్తుంది. సో ఆ మూమెంట్ కోసం నేను ఈ ఫేర్వెల్ వ్లాగ్ ఎంత కంటెంట్ ఉన్నా కానీ నేను అప్లోడ్ అయితే చేయలేదు. దాన్ని అలాగే పెట్టాను, హోల్డ్లో పెట్టాను. వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు రెగ్యులర్గా అంటే ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుతున్నాను. 3-4 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం స్పీడ్ రన్ అవుతుంది. సో ఆ టైంలో ఇంకా ఏది కూడా ముట్టుకోలేదు. జస్ట్ మార్నింగ్ మాత్రం 5 kilometers వాక్కి వెళ్తున్నాను. దాని తర్వాత వచ్చి జిమ్, దాని తర్వాత ఇంకా కంప్లీట్గా చదువుకోవడమే. వేరే యాక్టివిటీస్ ఏం పెట్టుకోలేదు. సో అందుకే ఈ వ్లాగ్స్ అనేది కొంచెం హోల్డ్లో ఉంటాయి. కానీ షార్ట్స్ మాత్రం రిమిక్స్ చేసి ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు. షార్ట్స్ తక్కువ డ్యూరేషన్ కాబట్టి ఈజీగా ఉంటుంది. వ్లాగ్స్లో అలా కాదు కదా, కంటెంట్ లేకపోతే మీరు కూడా చూడరు నాకు తెలుసు. సో అందుకే నేను అప్లోడ్ చేయడం పని చేశాను. సో ఇప్పటి నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ నాది ఒక 3 weeks పోస్ట్పోన్ అయింది. కంటెంట్ అంతా తక్కువ ఉంది. ఎంత అంటే ఒక 1 monthకి యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడానికి సరిపడంత వ్లాగ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అప్లోడ్ చేసేంత టైం లేదు. సో ఒకరోజు కంప్లీట్గా దీనికోసమే పెట్టాను. ఈరోజు అంటే ఈరోజు నేను రాగింది వాటికి ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చొని అలా స్టఫ్ తీస్తూ ఉన్నా. ఇందాకే తెలిసింది డ్రైవ్ ఓపెన్ చేస్తే ఇన్ని వ్లాగ్స్ ఉన్నాయి. ఇన్ని వ్లాగ్స్ లిటరల్లీ ఇంత కంటెంట్ ఉంది. అవి ఎప్పుడు చేయాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది, మంచి కంటెంట్. సో తీసి అప్లోడ్ చేస్తాను. సో మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది పుష్ అవుతుంది. వాళ్ళు కూడా ఐఐటి పాలక్కడ్లో ఫేర్వెల్ ఇలా జరిగిందని చెప్పి చూస్తారు. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. డ్యూయల్ ఆడియో యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆప్షన్ ఎలా ఉందో నాకు తెలియదు. సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చాలా లాంగ్వేజెస్లో మన ఛానల్కి. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దాదాపు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను ఈ వీడియోలో. ఒకవేళ మిస్ అయి ఉంటే మేబీ దే ఆర్ నాట్ ఇన్ దట్ రూమ్. ఐ మీన్ సరౌండింగ్స్లో లేరు అన్నట్టు అర్థం. సో సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలామంది ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడ్చారు. సో ఇంకా డిస్కషన్ ఆపేసి వీడియోలోకి వెళ్దాం. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకం ప్రొడక్షన్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మధ్యాహ్నం లైట్గా తిని ఇప్పుడైతే లేచి నీట్గా రెడీ అయ్యి 15 minutesలోనే సూట్ బూట్ వేసుకొని రెడీ అయిపోయి మేము వేరే క్యాంపస్కి వెళ్తున్నాము. సో ఫేర్వెల్ వచ్చేసి అగోరాలో ఉంది. అగోరా అంటే మనకు తెలిసిందే, ఆడిటోరియం నీలా క్యాంపస్లో ఉంది. అది ఇదే వస్తున్నాడు మావాడు. ఎవరు రాలేదు. అంటే షో కొంచెం 1 hour 45 minutes అలా డిలే అయింది. చూడాలి. నేను ఒక్కడనే కూర్చున్నాను రోలో, ఎవరితో కూర్చోవడం ఇష్టం లేక. నరసింహగాడు ఎలక్ట్రికల్ టాపర్. మొత్తం అందరూ సూట్లు వేసుకొని వచ్చారు. ఎందుకు వేసుకొచ్చారో తెలీదు. ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేశారమ్మా. గంట సేపు కూర్చోబెట్టి ఆ ఏసీలోనే వేస్తే బాగుండు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాల ముందు వేసారు ఏసీ. ఫుల్ చెమటలు. నేనేమో బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉన్నా. బ్యాగ్లో సామాన్ అవి ఉన్నాయి, ఈ వ్లాగింగ్ ఎక్విప్మెంట్, దాని తర్వాత స్పెట్స్ అవి ఇవి పెట్టా. డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ వేస్తే మాత్రం నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది.
స్టార్ట్ చేయడం మా ఎలక్ట్రికల్ అమ్మాయితో స్టార్ట్ చేశారు డాన్స్. ఏంటో మరి ఓకే, ఆ డాన్స్ అయితే బాగా చేసింది అమ్మాయి. ప్లస్ బాగా వెనకాల డిమ్మింగ్ ఎఫెక్ట్స్ సోలోగా వేస్తుంది కాబట్టి అందరు చూస్తూ ఉన్నారు. నార్మల్ గ్రూప్ వేస్తే ఎవరు చూడరు. ఇంకెనకాల మేము ట్రోల్ చేస్తున్నాం. మేము ఒక 5-6 మెంబర్స్ బాయ్స్ ఉన్నాము. ఎవరు స్టేజ్ మీదకి వెళ్ళినా మేము ట్రోల్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. డాన్స్ పర్ఫార్మెన్స్తో బిగిన్ చేశారంటే ఎనర్జీ. ఇక్కడ మా బాయ్స్ వచ్చి ఇప్పుడు చిక్కు చిక్కు చేయలేం, చిక్కు చిక్కు క్లాప్స్ అనే సాంగ్స్ కి డాన్స్ చేసే సెలక్షన్ కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ సాంగ్ వీళ్ళు భలే చేశారు. రోహన్ ఇప్పుడు స్టేజ్ ఎక్కడు వాడు ఎక్కి వేసేయడం బాగా అసలు వెనకాల నుంచి అందరు హీరో అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు వాడిని. వాడికి నార్మల్ పేరే హీరో అని ఉండే క్యాంపస్లో. ఇప్పుడు అది స్టేజ్ ఎక్కిన తర్వాత వాడు ఇంకా బీభత్సం. మా వాళ్ళు మాత్రం ఎరగదీశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. రియల్లీ నేను మిస్ అయ్యి అంటే నేను వేద్దాం అనుకున్నా, కానీ వేద్దాం అనుకునే టీము హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇంకా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. మేము సాంగ్ సెలెక్షన్ ఏం చేసుకోవాలి, టీమ్ సెలెక్షన్ కూడా ఏం లేదు. 2-3 వేద్దామంటే వాళ్ళతో కలిసి వేద్దాం అనుకున్నా. ఎవరి లొల్లి వాళ్ళదే. మొత్తం వీడియోలు మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు, గ్రూప్ ఫోటోలు. సో రేపు మధ్యాహ్నం 12కి మనం క్యాంపస్ నుంచి వెళ్ళిపోవడమే. అయిపోయింది ఇంకా క్యాంపస్ లైఫ్ ఇలాగే ఉంటుంది. హ్యాపీనెస్ అంటే ఆనందం ఉంది, బాధ కూడా ఉంది. బట్ ఏం చేయలేము. కొన్ని లైఫ్లో కొన్ని ఫేజెస్ ఇలాగే ఉంటాయి. కొన్నిటిని వదిలేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం, లేదంటే అక్కడే ఉంటాం. 4 yearsలో చాలా నేర్చుకున్నాం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదో రింగా రోజెస్ ఆడుతున్నట్టుంది కదా, కానీ కాదు. అందరూ మధ్యలో మ్యూజిషియన్స్ అంటే మామూలుగా డబ్బులు కొడుతున్నారు. వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరిగి స్టాప్ అని చెప్పిన తర్వాత అందరూ ఒక దగ్గరికి వచ్చి వాడిని టచ్ చేసి ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ అంటే కూడా మై ఫ్రెండ్స్ ఫ్రమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ కా షాన్ రాకేష్ మోడాల్ తినడానికి వచ్చాం. లైన్లో లేవడం ఇక్కడ ప్లేట్లా చికెన్ 65 వెనకాల జరిగి ప్రాన్స్ ఫ్రై చపాతి బాగుంది, ప్రాన్స్ టేస్ట్ బాగుంది. ఓకే మటన్ సెక్షన్ బాగుంది. మటన్ ఎప్పుడు నేను రేట్ 5 స్టార్ ఎట్లున్నా మటన్ బాగుంది. ఓకే జూనియర్ పేరు చెప్పరా. సంతోషంగా ఉన్నావు మరి? సంతోషంగా ఉన్నా. తమిళ్ కదా, తమిళ్ సబ్స్క్రైబర్. ఓకే ఛానల్ పేరు ఆగం ప్రొడక్ట్స్. ఛానల్ పేరు కూడా తెలియదు, బిగ్ ఫ్యాన్ అంటాడు. ఓకే ఇప్పుడు మేము ఫుడ్ దగ్గర నుంచి మూవ్ అయ్యి లోపల క్లాస్ రూమ్ దగ్గర అయితే మమ్మల్ని పంపిస్తున్నారు. చేతిలో ఒక ఫోటో ఫ్రేమ్, ఒక బొకే ఇస్తున్నారు సీనియర్స్కి గిఫ్ట్గా. చూస్తున్నాం జూనియర్స్ చాలా కష్టపడుతున్నారు ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయడానికి. నేను నా బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నా ఇక్కడ పోయినా. దాంట్లోనే టీషర్ట్లు అవి ఉన్నాయి. టీషర్ట్ కూడా వీళ్ళే ఇచ్చారు, వైట్ టీషర్ట్ మన నేమ్స్ రాయడానికి. ఇక్కడ క్లాస్ రూమ్ తీసుకొచ్చిన తర్వాత మేము 4 yearsలో కలెక్ట్ చేసుకున్న మెమరీస్ అన్నీ ఒక మూవీలాగా వేస్తామన్నారు. సో దానికోసం వెయిటింగ్. తీరా చూస్తే స్పీకర్ పని చేయట్లేదంట. ఓకే అని చెప్పి వెయిట్ చేసాం చాలాసేపు. ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఎందుకుంటాం, అరుస్తాం కదా. సరే అని చెప్పి ఒక 5-10 minutes అయిన తర్వాత స్టార్ట్ చేశారు ఒక షో లాంటిది. ఎడిటింగ్ మాత్రం వరస్ట్, ఎవరు చేశారో తెలీదు. నిజంగా బాగాలేదు. నాకు ఇచ్చిండు అయిపోతుండే. ఫొటోస్ తీసుకోవచ్చా గుంజేసుకొని? ఇది వచ్చేసి మెమరీ రూమ్ అంట. మేము 4 yearsలో తీసుకున్న ఫొటోస్ కానీ ఇవి కానీ అప్లోడ్ చేయమని అడిగితే అప్లోడ్ చేసాము. అవి ఇక్కడ హ్యాంగ్ చేశారు. సో చాలామందికి చాలా మెమరీస్ ఉన్నాయి. మా ఫొటోస్ కోసం మేము చూస్తూ ఉన్నాము. కొంతమంది అయితే 100 ఫోటోలు పెట్టారు. ఈ ఈవెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు 100 ఫోటోలు పెడితే ఫిల్టర్నే చేయకుండా కనీసం 100 ఫోటోలు పెట్టేశారు. వాళ్ళు ఎక్కువ అయిపోయాయి. మాది 1-2 దొరికితే నేను తీసేసుకున్నా. ఇంకొంతమంది అయితే బెలూన్స్ పగలగొడుతున్నారు. నాకు కూడా బెలూన్స్ పగలగొట్టడం అంటే ఇష్టం. సో నేను కూడా ఒక 4-5 పగలగొట్టా. లాస్ట్కి ఇంకా అది చైన్ రియాక్షన్ లాగా అయిపోయి అందరూ బెలూన్స్ ఫొటోస్ పక్కన పెట్టేసి బెలూన్స్ పగలగొట్టడం స్టార్ట్ చేశారు. ఒక్క బెలూన్ కూడా మిగిలించలేదు.
శుభన్ బాయ్ సేమ్స్. ఏడవద్దు వై క్రయింగ్. ఓకే ఎమోషనల్. అక్షిత్, నంబియార్, అనురాగ్, ఈశ్వర్, రచిత్ జైన్, పవన్, లీస్, నారాయణ, హారిక, అనుష, విష్ణు. సే హాయ్. ఓకే లాగ్. లాస్యా did answer. లాస్యా did answer. Okay. జతిన్, రాకేష్ భాయ్, కాశీ, ప్రణీత్, అన్వేష్ భాయ్, డాన్స్, గగన్ చందు, వేణు, లబ్బే శ్రీయాస్ గాడు, సునీల్, ప్రజ్ఞ, దినకర్ బాబు. వద్దు ఊక దున్నపోతున్నా ఉన్నావు. సాత్విక్ మామ, వరుణ్, రూమి, లవ్ యూరా, రాకేష్ గాడు, మోడల్, డేంజర్ స్మైలీ, సంతోష్ జూనియర్, సుహాస్, దిలీప్, సమీర్, ఏ బాబు, జువా, పవన్, సందీప్, విజయ్, స్వామి, గోకుల్, నరసింహ, కార్తీక్ బాబు, కార్తికే, వద్దు యష్ మిట్టల్, సుమ, రమన్, రిషి, సార్థక్ భాయ్. Say hi. Is that for your channel? Yeah. Guys, Siddharth is an amazing person. He has the greatest energy. Like, share, subscribe. Thank you. Teja. Hi, Japra. Maya. Hi. Siri. Harishma. Okay. I can retake end. Hitesh. Hi, Chap. Hi. Manish. Hi, Chapra. Ashwin. Say hi. Garima. Say hi. Manikandan. Rohan. Ritika. అరే కూల్ ఏంది సచిన్, వాట్ ఇస్ దిస్ రే? సంతోషి, హాయ్. పవన్, హారిక, మనీష్ బాయ్, బూమ్ శుభన్ సింగ్, విశ్వ, దీక్ష, ఇదే నీలా క్యాంపస్. అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఇగో షూట్ వేసుకున్నా, అయిపోయింది. ఇంకా బీటెక్ అయిపోయింది. ఇగో లగేజ్ తీసుకొని చాలా మిస్ అవుతున్నా. ఇంకా లైఫ్లో తప్పదు, కొంచెం ఏడుపు వస్తుంది. కానీ లైఫ్ అంటే ఇంతే కదా, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వెన్ యు ఆర్ డౌన్ అంటే బాధగా అనిపిస్తే లుక్ ఫర్ హ్యాపీనెస్. లుక్ అంటే హ్యాపీనెస్ కోసం చూడు, లేదా లుక్ ఫర్ అప్.
నెక్స్ట్ అప్కమింగ్ స్టేజ్ నీ లైఫ్లో చాలా బెటర్గా ఉండేటట్టు చూసుకో, దానికోసం కష్టపడు. నేను పర్సనల్గా నమ్మేది ఇదే, నేను ఎవరికి చెప్పను. దట్స్ వై ఐ డోంట్, అందుకే నేను ఎప్పుడు బాధపడను. ఎందుకంటే బాధ వచ్చిన ప్రతిసారి నా నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నేను అచీవ్ చేయాల్సిన గోల్స్ ఏంటని కొంచెం గట్టిగా మైండ్లో అనుకుంటా. సో దట్ విల్ బూస్ట్ మీ ఫ్రమ్ కరెంట్ సిచ్యువేషన్. కరెంట్ సిచ్యువేషన్లో బాధగా ఉంటే నెక్స్ట్ అప్కమింగ్ లైఫ్లో వచ్చే స్టేజ్ గురించి ఆలోచిస్తా. సో ఇంకా పెద్దగా ఉంటుంది అంటే సంథింగ్ బిగ్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ అని నేను ఫీల్ అయిన ప్రతిసారి ఐ విల్ గెట్ సమ్ ఎనర్జీ. విత్ దట్ ఎనర్జీ ఈ బాధ అంతా వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, బీటెక్ ఈ సంథింగ్ 4 years అంటే ఆ మైండ్ సెట్, అందరూ మెచ్యూర్డ్గా ఉంటారు, అందరూ ఓకే చెప్పలేను అసలు నేను. ఎందుకంటే ఇన్ని మంది ఫ్రెండ్స్ అవుతారని ఎప్పుడూ అనుకోలేదు. అసలు వీళ్ళు నాకు అన్నోన్స్, అంటే వీళ్ళతో నాకు సంబంధం లేదు అనుకున్న చాలామంది చాలా ఎమోషనల్గా కోట్స్ రాశారు. నేను ఇక్కడ షేర్ చేస్తాను మీకు. బట్ కామన్గా అంటే ది మోస్ట్ యూనిక్ గాయ్, నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అలానే ఉండు అన్న కొటేషన్స్ కొన్ని ఉన్నాయి. సో అది నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిందే, కానీ ఆ పర్సన్స్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, స్టే స్ట్రాంగ్ అంతే. ఇంకా మనం స్ట్రాంగ్గా ఉండడం తప్ప ఇంకేం చేయడానికి లేదు. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది పుష్ అవుతుంది. వాళ్ళు కూడా ఐఐటి పాలక్కడ్లో ఫేర్వెల్ ఇలా జరిగిందని చెప్పి చూస్తారు. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండేది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి.